జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రతాప్ అన్నను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేయటమే తమ ముందున్న బాధ్యత అంటూ కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల పాస్టర్లు స్పష్టం చేశారు. కావలిలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ప్రతిజ్ఞ చేసిన క్రిస్టియన్ సోదరులు ఎమ్మెల్యే పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. కావలి టౌన్, కావలి, బోగోలు, దగదర్తి మండలాలకు సంబంధించి క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ప్రతాప్ కుమార్ రెడ్డి వారితో సుదీర్ఘకాలంగా తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుని చప్పట్లు కొట్టించారు. అనంతరం ఎమ్మెల్యేగా మూడోసారి దిగ్విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చర్చి పాస్టర్స్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా క్రిస్టియన్ అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసిందన్నారు. కావలి నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. అంతేకాకుండా స్వయంగా ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమంలో ప్రతి ఇంటికి వచ్చి సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ అండగా నిలబడ్డారన్నారు. ప్రతి ఇంటిలో ఓ అన్నగా, ఓ తమ్ముడిగా, కుటుంబంలోని సభ్యుడిగా మమేకమై కలిసి మెలిసి ఉంటున్నందుకు కావలి ఎమ్మెల్యేగా మరలా గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గం పాస్టర్లు విన్సెంట్, రతన ప్రసాద్, రక్షణ బాబు, షాన్ కుమార్, భాస్కర్, వరప్రసాద్, యేసురత్నం, దేవర ప్రమోద్, కట్టా శాంత్ కుమార్, క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. దయ్యములను వెళ్లగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. ఆ వాక్యాన్ని ఆధారము చేసుకుని రాజశేఖర రెడ్డి గారు 108 అని పేరు పెట్టారు. ఒకటే బాట, అది మన ఎమ్మెల్యే గారితోనే మనం ముందుకు సాగుతాం. ఎందుకంటే వారితో ఉన్నటువంటి, ఎందుకంటే వారి గురించి దగ్గరగా చూసినట్లు వరకే అర్థమవుతుంది వారు ఎంత ఇతరులను ప్రేమిస్తారో, వారి యొక్క ప్రేమ. వారి కారులో ఎక్కని కార్యకర్త లేడు. చాలామంది ఎమ్మెల్యేలు చూస్తూ ఉంటాం, వారి కారులో కొంతమంది నాయకులు, లీడర్సే కనబడుతుంటారు. నాకు తెలిసి నేను గమనించినప్పుడల్లా సార్ కారులో ఎక్కని కార్యకర్త లేడు. ప్రతి ఒక్కరిని కారులో ఎక్కమంటాడు, వచ్చి కారులో ఎక్కి తీసుకుని వెళ్ళడం అది జరుగుతూ ఉంది. అంతేకాదు మన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి కూడా చెప్పాలంటే ఇక్కడే ప్రత్యక్ష సాక్ష్యం. మన యవనస్తులు పులివెందుల్లో అక్కడ మీటింగ్కి వెళ్తూ ఉండేవారు. ఆ సభలు ఏర్పాటు చేస్తే వారి కుటుంబం వారంతా కూడా ఎంత తగ్గించుకుని వాళ్ళ సాక్ష్యం కిషోరే వాళ్ళ పాటలు పాడడానికి పోయిన తర్వాత వారికి ప్లేట్లు తీసుకుని వచ్చి ఆ ప్లేట్లు ఇవ్వడం అంటే ఏదంటే క్రీస్తు ప్రేమ. అటువంటి క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వారు మన రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా అది క్రైస్తవంగా మనం చేసుకున్నటువంటి, మన దేవుడు చేసినటువంటి గొప్ప మేలని మనం భావించవచ్చు. కాబట్టి చాలా మంది మాట్లాడే వాళ్ళని చూపిస్తున్నారు. 1 minute ఏదైనా మాట్లాడితే త్వరగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా, నీకే ఆరాధనా. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, మా ముందు నడచిన జయవీరుడా, మా విజయ సంకేతమా. నీవే నీవే మా ఆనందము, నీవే నీవే మా ఆధారము, నీవే నీవే మా ఆనందము, నీవే మా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న
మా యేసయ్యా నీకే మా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే వారు కూడా వారి శాసనసభ్యులు గాను తిరిగి మళ్ళా మూడవసారి ఎమ్మెల్యే గారు గాను మనమందరం చూడాలని ప్రభు పేరట వారిని దీవిస్తూ ఉన్నాము. మనకందరికీ ఆదర్శప్రాయులుగాను మనందరినీ ఒక గౌరవనీయులుగాను వారు చూస్తున్నారు కనుక వారిని కూడా మనం గౌరవించి అనేక విషయాల్లో వారు చేస్తున్న ప్రయాణాలు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా మటుకు మేమైతే చర్చలు కూడా అయ్యగారి ప్రయాణాల కొరకు విజయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఆపలేదు కనుక ప్రభు సర్వలోకాన్ని ప్రేమించారు కనుక మన పెద్దలు కూడా అలాగనే సర్వజనము ప్రేమించే వారి అవసరతలు అక్కర్లో తీరుస్తారని కూడా నమ్ముతాం. జాన్ గారు పెళ్లి కోరిక చాలా మంచిగా ఉంటున్నారు, ఆనందకరం. ఒకటి ఉంది, అది మీ దృష్టిలో పెడుతున్నాను. క్రైస్తవ కమ్యూనిటీకి చిన్న ఒక స్థలం ఇస్తే ఎప్పుడైనా సరే రూరల్ ప్రాంతాల నుంచి కొన్నిసార్లు కావలపట్టణానికి వస్తూ ఉంటారు పాస్టర్లు. వచ్చినప్పుడు రాత్రులు బస్ చేసేదానికి ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి. అటువంటి దానికి ఏదైనా మీరు ప్రొవిజన్ చూపించగలిగితే ఒక చిన్న స్థలం ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఇప్పిస్తే దాంట్లో మేమే కట్టుకుంటాం. ఒక చిన్న హాల్ లాంటివి కట్టుకుంటాము. ఏం రూరల్ ప్రాంతం నుంచి వచ్చిన పాస్టర్లు పొద్దుపోయిన తర్వాత బండ్లు లేనప్పుడు దాంట్లో బస్ చేసి ఉదయాన్నే వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగిపోతారు. ఎందువల్లంటే చాలా గ్రామాలకు వెళ్ళేటప్పుడు పాస్టర్ బండ్ల మీద రాత్రులు పోయేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కార్యక్రమాలు ముగించుకొని మనకు కావాలి రూరలే నేను చెప్పేది, బయట రూరలు కాదు. అది కూడా మీరు దృష్టిలో ఉంచుకొని చేస్తారని కోరుతూ ఉన్నాము. సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను, వీళ్ళు వచ్చింది ఒకరే, వీరి కింద 2-3 సంఘాలు 4 సంఘాలు ఉంటాయి. మ్యాక్సిమం 2-3 సంఘాలు ఉంటాయి. ఈ 2-3 సంఘాలలో ఉన్న సభ్యులతో మ్యాక్సిమం 99% ఓట్లు వైసీపీకి పడేదానికి మా వాళ్ళందరూ చూస్తారు. దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ పాస్టర్ గారు పోయి తెలుగుదేశానికి ఏమో నెయ్యరు. ఎందుకంటే నేను ఆలోచిస్తున్నా, నేను కొన్నిసార్లు మా సంఘానికి వచ్చి మనం అడుగుతూ ఉంటే ఏందమ్మా అడిగితే 10 లక్షలు 15 లక్షలు చెప్తా ఉండేది. ఇప్పుడు రామాయపట్నం పోర్టు స్టార్ట్ చేసి అయిపోయింది. ఒక బెర్త్ షార్ట్ 1 or 2 months మనకి స్టేమర్స్ బోర్డ్స్ కూడా రాబోతున్నాయి. ఈరోజు పోయి అడిగితే ఆ రైతాంగాన్ని 50 లక్షలు ₹1 కోటి చెప్పే పరిస్థితి. అంటే ప్రతి ఒక్క కూడా రైతాంగం అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ అందరూ కూడా ఏ విధంగా కోటీశ్వరం అయిపోయావో ఒకసారి. అంటే ఇది ఎవరి వల్ల అయింది? జగన్మోహన్ రెడ్డి వల్ల. ఈ విధంగా దాదాపు మనకి ఉండేది దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. కాబట్టి ఈరోజు దాదాపు మన ఇన్కమ్ సోర్సెస్ రావాలంటే ఈ తీర ప్రాంతాన్ని మనం యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో మన ఆంధ్రప్రదేశ్కి విపరీతమైన ఇన్కమ్ వస్తుంది, విపరీతమైన ఫ్యాక్టరీస్ వస్తాయి అని చెప్పి ఈరోజు 4 పోర్టు 11 ఫిషింగ్ హార్బర్స్ తీర ప్రాంతం మొత్తం కూడా ఈరోజు మనం యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ వచ్చినాయంటే దానికి సంబంధించి అనుబంధ సంస్థలు ఇండస్ట్రీస్ వస్తాయి. ఎందుకంటే ఎక్కడైతే పోర్ట్స్ ఉంటాయో అక్కడే ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ ఇండస్ట్రీస్ ఇచ్చినాయంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఎవ్రీథింగ్ అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కాకుండా ఉద్యోగ అవకాశం మన బిడ్డలు చదువుకుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు. ఈ విధంగా ముందు చూపు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్ సోర్సెస్ పెంచే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఏదైనా ఒక చెట్టు ఒక మొక్క నాటితే ఆ మొక్క పెరగాగా చెట్టుగా చెట్టు కాయ కాసే పండు అయితేనే దాన్ని టేస్ట్ వేసింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి చదువుకి అదే విధంగా ఒక విత్తనం నాటాడు. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్కమ్ సోర్సెస్ పెరిగేదానికి తీర ప్రాంతాన్ని యూజ్ చేసుకుంటే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈరోజు ఈ పోర్ట్స్ అన్ని కూడా. ఇవి కాకుండా మనం ఆర్థికంగా ఎదగాలంటే మనకి రీసోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రీసోర్సెస్ ఏంటి అనేది
జగనన్న గారు కూడా ముందు చూపుతూ ఆలోచించాడు. ఎందుకంటే ఒక్కటి ఆలోచించింది, ఏదైనా పెద్ద నగగా కావచ్చు, మహానగగా కావచ్చు, అన్నీ కూడా ఎక్కడున్నా కూడా అది సముద్రం ఒడ్డును ఏదో నదీ తీర ప్రాంతాల్లో ఉంటాయి. అది సహజం. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఒక పోర్ట్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందది. దానికి రాకపోకకి, ట్రాన్స్పోర్ట్కి అంత రోడ్స్ కానీ, డ్రైన్ ఇవి కానీ, అదే రైల్వే ట్రాక్స్ కానీ, అదేవిధంగా దానికి అనుబంధ సంస్థలు ఇండస్ట్రీ పరంగా కానీ, ఈ కొత్త కొత్త కంపెనీస్ రావడం కానీ, ఇవన్నీ రావడం, దానికి సంబంధించి దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ అక్కడ హౌసింగ్ కావాల్సి వస్తుంది. దానివల్ల చిన్నగా టౌన్లు కాస్త పెద్ద పెద్ద నగరాగా మారిన పరిస్థితి మనం అంతా ఉంటుంది. ఎందుకంటే నేను బెంగళూరు పోయినప్పుడు బెంగళూరు పాపులేషన్ జస్ట్ 38 lakhs. 38 lakhs. Now Bangalore population 1.5 crores. అదే మన ట్రంక్ రోడ్ సంబంధించి మొత్తం ముసునూరు నుంచి మన మద్దూరుపాడు కాడికి దాదాపు 55 కోట్లతోటి ఫుట్పాత్స్, అదేవిధంగా మొత్తం కాంక్రీట్ రోడ్డు, సెంటర్ లైటింగ్ శాంక్షన్ చేయించింది 55 కోట్లతోటి. అది అదేవిధంగా మిగతా కొన్ని రోడ్స్ అనేవి ఉన్నాయి. ముఖ్యమైనది చెప్తున్నాను. ఇప్పుడు ఒక ముసునూరు రోడ్ ఉంది, దానికి 55 కోట్లు నేను శాంక్షన్ చేయించి ఆల్రెడీ డ్రైన్స్ బృందావన కాడి నుంచి ముసునూరు దాకా బోత్ సైడ్స్ ఫుట్పాత్స్ అంతా అయిపోయింది. కాకపోతే మనీ షార్టేజ్ వల్ల, ఈ పథకాల వల్ల అది కంప్లీట్ చేయకపోయారు. 100% రేపు మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. తప్పకుండా కాలువ నియోజకవర్గం కూడా మేము మంచి మెజార్టీతో నన్ను గెలిపించే ఖాయం. తప్పకుండా ఈ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా మనకు సంబంధించిన తుమ్మగపేట రోడ్డు నా సొంత డబ్బులతో ఇప్పుడు ప్యాచ్ వర్క్స్ అంతా నేనే చేపిస్తున్నాను. ఎందుకంటే చాలా దారుణంగా ఉంది. కాకపోతే దానికి రీజన్ కూడా ఆ కాంట్రాక్ట్ చేయకుండా ఉండటానికి గతంలో చాలా మంది ఎమ్మెల్యేస్ చాలా మంది ఉన్నారు. యానాదేవి గారు చాలా మంచి పనులు చేశారు. మాగుండ పర్వతమ్మ గారు మన ట్రంక్ రోడ్ అంతా వైడనింగ్ చేసేసింది. ఎంగగా ఉన్నట్టుగా మొత్తం రోడ్స్ అన్ని వేయించింది. అదేవిధంగా ఇతర మండగా కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా వేదా మస్తానరావు గారు వచ్చారు, చాలా వరకు డెవలప్మెంట్ చేశారు. ఈరోజు నా వంతు వచ్చింది. నా వంతు ఇచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే ఈరోజు దాదాపు ఈ పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మనీ కూడా స్పెండ్ చేస్తున్నారు. దాదాపు మన కావలి నియోజకవర్గానికి దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్, నాన్ డైరెక్ట్ బెనిఫిట్. అంటే డైరెక్ట్ బెనిఫిట్ అంటే వాళ్ళ అకౌంట్స్కి పోయేది. ఇండైరెక్ట్ బెనిఫిట్ అంటే ఈ సచివాలయం కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అదే ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఆ విధంగా కొన్ని అన్ని కలిపి మొత్తం 2,500 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా కొన్ని రోడ్స్ నాకు తెలిసి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కొన్ని రోడ్స్ నేను శాంక్షన్ చేయించాను. తుమ్మలపేట రోడ్డు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక రోడ్డు వేపిస్తే నాకు మంచి పేరు వస్తుంది. పేదలంతా కూడా చాలా మంచిగా మా బ్రహ్మాండమైన రోడ్డు వేయించాడు. అది అదేవిధంగా ఇంకేదైనా ఒక కావాలని మనం ప్రార్థనలు పెట్టాలి. ఇది విషయం. ప్రేయర్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ ద ప్రేయర్. మీరు అలాగా చూసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ మళ్ళా రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఒక చక్కని మాటలు ఉన్నాయి. ఇక్కడేం ప్రేయర్ అన్నాడు, అక్కడేం ఒబీడియన్స్ అన్నాడు. మీరు ఆలోచన చేయండి. నేను చదువుతున్నాను, ఎక్కువ విషయాలు చెప్పకుండా నేను ఇక్కడ చదువుతున్నాను. చూడండి ఒకసారి. ఒక చదువునైనా ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. అధికారము ఉన్నది అంటే అది మనుషుల వల్ల వచ్చేది కాదు, దేవుని వల్ల వచ్చేది. దేవుడు మనుషులను వాడుకుంటాడు, ఎవరు కావాలంటే వారిని సెలెక్ట్ చేస్తాడు. అది దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళిక ఉంది. ఈ సమాజానికి మేలు జరగడానికి, ఈ సమాజానికి మేలు జరగడానికి, ఈ సమాజానికి సహాయం కలగడానికి. సో ఇంతకు డౌన్ ట్రాడన్ అను కదా, అట్టడుగులో ఉన్నటువంటి దరిద్రులను, బీదులను, దిక్కులేనటువంటి వారికి సహాయం చేయగలిగే స్థితిలో మంచి నాయకులను దేవుడు ఎన్నుకుంటాడు. ఇదే ఇక్కడ సారాంశం. కాబట్టి దీని ఇన్స్ట్రక్షన్ నేను చదువుతున్నప్పుడు ఏం రాశారంటే